నమస్తే అండి. బాదం పప్పు మనం డ్రై ఫ్రూట్ లడ్డు వాటిలో వాడతాం కదా, వాటిని పొట్టు తీసి వేసుకుంటే చాలా మంచిది. పొట్టుని చాలా ఈజీగా ఈ విధంగా తీసేయవచ్చు అనమాట. ఇలా హాట్ వాటర్ తీసుకోవాలండి. కొంచెం మరిగించిన వాటర్లో ఈ బాదం పప్పుని వేసేసేయాలన్నమాట. వేసేసాక ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఉంచాక ఈ విధంగా చూసారు కదా, చాలా ఈజీగా ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఈ విధంగా బాదం పప్పు పొట్టుని మనం తీసేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్ లడ్డూలో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక వీటిని ఫ్రై చేసి పొడి చేసుకొని పిల్లలకి పాలల్లో కూడా కలిపేసి ఇచ్చుకోవచ్చు అనమాట. దేనికైనా కూడా ఈ పొట్టు అనేది పొట్టలో సరిగ్గా జీర్ణం అవ్వదండి. అందుకని పొట్టు లేకుండానే పెట్టాలి. పిల్లలకి ఇలాగే వేయించేసి పెట్టుకోకూడదు. పొట్టు తీసుకొనే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పొట్టు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా పొట్టు తీసుకున్న బాదం పప్పుని ఆరబెట్టేసుకొని ఒక క్లాత్ మీద అవి ఆరాక ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. అంతేనండి. చాలా ఈజీగా బాదం పొట్టుని ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు. చూసారు కదా, మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.